అంబేద్కర్ కోనసీమ జిల్లాకి తలమానికమైనటువంటి అంతర్వేది దేవస్థానం సంబంధించి కళ్యాణ మహోత్సవం అయితే ఈరోజు ఘనంగా నిర్వహించేందుకు అటు అధికార యంత్రాంగం ఇటు ఆలయ దేవస్థానం కమిటీ కూడా అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే గత 16 ఏళ్లుగా ఈ ఆలయ నిర్మాత ఎవరైతే ఉన్నారో కొప్పనాతి కృష్ణమ్మ గారి జ్ఞాపకార్థంగా ఇక్కడి నుంచి అంటే ఆయన స్వస్థలమైన అల్లవరం మండలం ఓడలరేవు నుంచి గజమాలను అంటే భారీ గజమాలను తీసుకెళ్ళి స్వామివారికి సమర్పించే ఆనవాయితీ అయితే గత కొంతకాలంగా అంటే 16 ఏళ్ళుగా కొనసాగుతుంది. ఇది చాలా భారీ ర్యాలీతో ఇక్కడ నుంచి అల్లవరం మండలం ఓడలరేవు నుంచి కొనసాగుతూ అంతర్వేది వరకు భక్తులు అనేక మంది వేలాదిగా తరలి వెళ్తూ కూడా ఈ గజమాల యాత్ర అయితే కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడేందుకు ఈ అంతర్వేది ఆలయ నిర్మాత అయినటువంటి కొప్పనాతి కృష్ణమ్మ వారసులు శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఈ అంతర్వేది దేవస్థానం సంబంధించి గజమాల అనేది ఒక ప్రక్రియగా కొనసాగుతుంది. ఇది ఎలా జరిగింది, ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారం. నేను అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారు మునుమనవండి. నా పేరు కొప్పనాతి శ్రీనివాసరావు. ఈ గజమాల యాత్ర 16 సంవత్సరాలు గత 16 సంవత్సరాల నుంచి ఈ యాత్ర చేయడం జరుగుతుందండి. స్వామివారికి అలాగే కొప్పనాతి కృష్ణమ్మ గారు అయినటువంటి మా ముత్తాతయ్య గారికి మహాగజమాల ఆయనకి సమర్పించి అలాగే స్వామివారికి కూడా ఒక మాల సమర్పించి మేము కళ్యాణంలోకి వెళ్ళి తిలకించి అందరూ కూడా భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా కళ్యాణం రోజునే మాకు ఉదయం ఓడలరేవు ఆయన స్వగ్రామం అయినటువంటి స్వస్థలం అయినటువంటి ఓడలరేవు గ్రామం నుంచి బయలుదేరి ఆ స్వామివారికి అంతర్వేది తీసుకుని వెళ్ళి ఆయనకి కృష్ణమ్మ గారికి తాతయ్య గారికి అలాగే స్వామివారికి కూడా మాలేసి అందరూ కళ్యాణం వీక్షించి రావడం జరుగుతుంది. ఇది ఆనవాయితీగా ఉంటుంది. ఇది 16వ గజమాల. ఇది కమిటీ వారికి అందరూ సహకరించి అలాగే పోలీసు వారికి కూడా సహకరించి ఏదైతే ఇంతవరకు 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి విధంగా అదేవిధంగా శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కళ్యాణంకి వచ్చినటువంటి హిందూ ధార్మిక భక్తులందరూ కూడా ఈ ర్యాలీకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా కళ్యాణాన్ని తిలకించి కూడా వెళ్ళాలని చెప్పేసి ఆయన కొప్పనాతి కృష్ణమ్మ గారు వారసుడిగా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి కళ్యాణానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ప్రభుత్వం వారు కూడా ఈ కూటమి ప్రభుత్వం వారు కూడా అన్ని విధాలా కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఎంతో ఇదిగా ఎప్పుడూ లేనంత విధిగా అక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చాలా అన్ని విధాలా కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అప్పుడే నెల రోజుల నుంచి చాలా కష్టపడుతూ ప్రభుత్వం వారు చాలా జాగ్రత్తలు తీసుకుని గత మునుపెన్నడూ లేనటువంటి విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. సచిన్ విషయం, అంతర్వేది దేవస్థానం ఈ రోజుని తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా కీర్తి పొందిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆలయ నిర్మాత అయినటువంటి కొప్పనాతి కృష్ణమ్మ వారసులకు ఆ స్థాయిలో గౌరవం దక్కట్లేదన్న ఆరోపణలపై ఏం చెప్తారు? వాస్తవంగా ఏంటంటే అండి, వాస్తవం అది అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారు మునుమనవండి నేను. అయితే ఆలయాన్ని కట్టించింది కొప్పనాతి కృష్ణమ్మ గారు అని వెబ్సైట్లో ఉంది ఏమండి, వెబ్సైట్లో గవర్నమెంట్ వెబ్సైట్లోనే ఉంది. ఆలయ ప్రచురణ పాంప్లెట్స్ అన్నిటిలోని కూడా వాళ్ళే ఆలయ నిర్మాత కొప్పనాతి కృష్ణమ్మ గారిని వేస్తున్నారు. అలాగే శిలాశాసనం ఉంది. అలాగే అక్కడ దండు శివరామరాజు గారు ఎండోమెంట్ మంత్రి గారే అక్కడికి వచ్చి ఆలయ ప్రాంగణంలో కొప్పనాతి కృష్ణమ్మ గారి విగ్రహాన్ని స్థాపించడం జరిగింది, నిర్మించడం. మరి ఇన్ని ఆధారాలు ఉండి కూడా ఆలయ ఫౌండర్ వారసుడిగా మాకు కావాలని చెప్పేసి గత 30 సంవత్సరాల నుంచి మా నాన్నగారు పోరాటం చేయడం జరిగింది. యాత్ర ప్రారంభం బైక్లో కొంచెం పక్కకి వెళ్ళి తీసుకోండి దయచేసి. ఇక్కడ అమలాపురం టౌన్ వారు మన మహానాగరాజు గారికి చిరు సత్కారం ఏర్పాటు చేసి పోరాటం చేయడం జరుగుతుంది. అయితే అది ప్రభుత్వం వారు ఇప్పుడు వరకు మాకు మా విన్నపాన్ని ఎవరో పరిశీలన తీసుకోలేదు. నేను ఈ సంవత్సరం పాదయాత్ర చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. అది పవన్ కళ్యాణ్ గారు రేపు 30వ తారీఖున వస్తున్నారని చెప్పేసి ఆయన దృష్టిలో పెట్టిన తర్వాత నిర్ణయం తీసుకుందామని చెప్పేసి మా కుల సంఘాల పెద్దలు అందరూ చెప్పడంతో అది విరమించుకోవడం జరిగింది. ఒకవేళ మాకు తగు న్యాయం ఇప్పుడు ప్రాధాన్యత అయితే అక్కడ ఏం పెద్దగా ఇవ్వట్లేదు, ఏదో ఆహ్వానం పలుకుతున్నారు. అది కూడా నేను వచ్చిన తర్వాత 2010 నుంచి అక్కడికి ఆహ్వానం పలకటం, అక్కడ ఏదో గొల్లపల్లి సూర్యారావు గారు నాకు అక్కడ రూమ్ ఏర్పాటు చేయటం ఇవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు కూడా నాకు ప్రాధాన్యత ఇస్తూ నన్ను పిలిపించి మాట్లాడి ఆయన కూడా
మీకు అన్ని విధాలా మీకు ముందు పెట్టి నేను జరిపిస్తాం, మీకు తగు న్యాయం జరుగుతుంది, మీరు పోరాటం చేస్తున్నారు, ఇది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మీకు ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది ఇష్యూ, అది మీరు మీ నాయకులు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు అందరూ కూడా ఆ నిర్ణయం తీసుకుని ఎవరి పక్షాన న్యాయం ఉందనేది చూసి వాళ్ళు వాట్ ఈజ్ వాట్ ఏంటని తెలుసుకుని తగు న్యాయం చేస్తారని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. సో దాని మీద మేము మొన్న పాదయాత్ర విరమించుకున్నాం. ఒకవేళ మనకు ఏమన్నా న్యాయం జరగకపోతే కనుక తప్పనిసరిగా నెక్స్ట్ మంత్ పాదయాత్ర అంతర్వేది టు అమరావతి పాదయాత్ర చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఆల్రెడీ రూట్ మ్యాప్ అంతా రెడీ చేసుకుని అన్నీ రెడీగా ఉన్నాం. రెడీ చేసుకున్నదే ఆగింది మొన్న. ఆ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన మరి హిందుత్వానికి కట్టుబడి ఉన్నారు, అలాగే బీజేపీతో కలిసి ఉండటంతో మాకు ఆయన మీద ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా కూడా ఏ సమస్య ఉన్నా సరే తక్షణం వెళ్ళి ఆ సమస్య మీద పరిష్కారం చూపడం జరుగుతుంది. గత ఆయన అధికారంలోకి రాకముందు కూడా ఆయన ఎన్నో సమస్యలు సాల్వ్ చేశారు, అలాగే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. ఈ విషయం ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. ఎందుకంటే రథం అంటుపోయినప్పుడు ప్రతిపక్ష నాయకులు ఇద్దరు కూడా, అప్పట్లో ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొపనాథ కృష్ణమ్మ గారు ఆలయ నిర్మాత అగ్నికుల క్షత్రియులు కట్టించారు ఆ గుడి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. సో ఈ విషయాన్ని వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు ఆలయ నిర్మాత ఎవరనేది. మరి అటువంటిప్పుడు మేము ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్న విషయం, మేము మొన్న కూడా నేను ప్రభుత్వం దృష్టికి మెమరాండమ్స్ పెట్టడం జరిగింది. అందరికీ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారికి రిజిస్టర్ పోస్ట్ చేశాను, అలాగే చంద్రబాబు నాయుడు గారికి చేశాను, లోకేష్ గారికి చేశాను, గవర్నర్ గారికి కూడా చేయడం జరిగింది. దాని మీద నాకు ఇంకా ఏమీ సరైన రిపోర్ట్ రాలేదు. సరిగ్గా గ్రీవెన్స్ వాళ్ళు మట్టుకే ఇచ్చారు. ఇది ప్రభుత్వం వారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అన్నారు. ప్రభుత్వం వారు ఎండోమెంట్ ఉన్నతాధికారులు కలిసి నిర్ణయం తీసుకుని మీకు డిక్లేర్ చేయవలసిన అవసరం ఉందని చెప్పేసి టెంపుల్ ఈవో గారు ఇచ్చారు. మరి అదే దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మేమేమంటలేదు, 2008లో ఆర్కే మోహన్ రావు గారు మరి డిప్యూటీ కమిషనర్ అయినటువంటి ఆయన అల్లూరి కృష్ణరాజు గారు 2008 ఎక్స్ఎమ్మెల్యే రాజుల ఎక్స్ఎమ్మెల్యే గారు అల్లూరి కృష్ణరాజు గారు యొక్క చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన వల్ల మాకు ఈ ఆర్డర్ మాకు విరుద్ధంగా చట్టవిరుద్ధంగా రావడం జరిగింది. ఆలయ నిర్మాత మేమని తెలుసు, అన్ని ఆధారాలు ఉండి కూడా మాకు ఆయన ఎండోమెంట్ కమిషనర్ చేత ఫోన్ చేయించి మంత్రి గారి చేత చేయించి అక్కడికి నేను ఆర్డర్ ఇవ్వకూడదని చెప్పేసి మాకు డిప్యూటీ కమిషనర్ గారు నేను ఈ మంత్ ఎండింగ్కి రిటైర్డ్ అయిపోతున్నాను జడ్జిమెంట్ ఇవ్వకూడదు, మీరు ట్రిబ్యునల్కి వెళ్ళమని చెప్పేసి మాకు రాంగ్ డైరెక్షన్ చేసి ఆయన రిటైర్డ్ అయిపోయి పాత డేట్ వేసి మాకు ఆయనకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అది రాత్రి 9 గంటలు కట్టుకొచ్చి నలుగురితో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అది మాకు పొద్దున పేపర్లో పడితేనే కానీ తెలియలేదు. ఎంత అన్యాయం జరిగింది మాకు ఆ ఆర్డర్. ఆ వేళ అల్లూరి కృష్ణరాజు గారి వల్ల మేము ఈవేళ కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా మేము ఇబ్బందులకు గురై ఉన్నాం. మాకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నాం. నమస్తే అందరికీ, నా పేరు మల్లాడి నారాయణ. నేను దుబాయ్లో గత 14 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఈ కార్యక్రమానికి దుబాయ్ నుంచి వచ్చాను. సో ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ఇది ఒక కులయాత్ర కాకుండా ఒక ధర్మ జాగరణగా, ఒక హైందవ సంక్షేమంగా, హైందవ సంక్షేమ కర్తలుగా హైందవులు అంటే అగ్నికుల క్షత్రియులు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పల్లవులు కావచ్చు, లేకపోతే భారతదేశాన్ని పరిపాలించిన దక్షిణ చోళులు కావచ్చు, ఏ విధంగా అయితే ఈ దేశం కోసం ధర్మం కోసం అయితే ఏ విధంగా అయితే పోరాటం చేశారో ఈ అగ్నికుల క్షత్రియ కులమం, ఇది కులం మాత్రమే కాదు, హిందూ జాగరణ, హిందూ సంస్కృతి, హిందూ సంరక్షణ, హిందూ పరిపోషకులు. సో ఇటువంటి ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని కట్టించినటువంటి కీర్తి శ్రీ కొపనాథి కృష్ణమ్మ గారు వారి యొక్క కీర్తిని భక్తిని చాటుకుంటూ వారి యొక్క జన్మస్థలమైనటువంటి ఓడల రేవు నుంచి అంతర్వేదిగా మహాగజమాల యాత్రను స్థాపించినటువంటి శ్రీ చింతా నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం 10,000 మందికి పైగా ఈ కార్యక్రమానికి ఒక యాత్రగా స్వామివారిని స్మరించుకుంటూ ఈ దేశము ధర్మము క్షేమంగా ఉండాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ నమస్తే. ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామియే నమః. మరి దక్షిణ కాశీగా పిలువబడుతున్నటువంటి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మాత అయినటువంటి శ్రీ కొపనాథి కృష్ణమ్మ గారు వారి
ఆశయాల కోసం వారి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి స్వామివారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే ఆయన యావదాస్తిని 1800 ఎకరాలని అలాగే మరి 120 ఆభరణాలను కళ్యాణ మహోత్సవంలో సమర్పించడం జరిగింది. మరి ప్రతి ఏటా జరిగే ఈ యొక్క గజమాల యాత్రకు రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేస్తున్న అగ్నికుల క్షేత్రులు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ అలాగే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు నాగేశ్వరరావు గారు అలాగే తాలూకా అధ్యక్షులైనటువంటి భీమరాజు గారు అలాగే టౌన్ సంఘం వారు రాజోల్ తాలూకా అధ్యక్షుల వారు ప్రతి ఒక్కరికి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరికీ రాష్ట్ర నాయకులకు ప్రతి ఒక్కరికి 16 ఏళ్ల క్రితం ఈ యాత్రను ప్రారంభించారు మీరు. అసలు ఏ లక్ష్యంతో ప్రారంభించారు? మరి ఈ యొక్క గజమాల యాత్రను ప్రారంభించడానికి ధర్మం కోసం అలాగే భక్తి శ్రద్ధలతో గోపనాథ కృష్ణమ్మ గారు స్వామివారి అనుగ్రహంతో నిర్మించినందుకు ఆలయాన్ని నిర్మించినందుకు అలాగే ఆయన్ని సత్కరించుకుని స్వామివారికి కృష్ణమ్మ గారికి గజమాలతో సత్కరించుకోవాలనే ధర్మాన్ని కాపాడే విధంగా కృష్ణమ్మ గారి ఆశయాలను వారి ధర్మంలో మేము భాగస్వాములు అవ్వాలని ఈ యొక్క గజమాల యాత్రను ప్రారంభించడం జరిగింది. హైందవ ధర్మాన్ని పోషించడానికి అగ్నికుల క్షత్రియులు 700 సంవత్సరాలు మరి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించి ఎన్నో ఆలయాలను నిర్మించిన చరిత్ర అగ్నికుల క్షత్రియులకు ఉంది. అదే ఆలోచనతో అదే ఒక సంకల్పంతో ఈ యొక్క గజమాల యాత్రను ప్రారంభించడం జరిగిందండి. మరి 16వ గజమాల యాత్రను కూడా విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈ మహా గజమాల యాత్ర అనేది 16వది జరుగుతుంది. దీన్ని చింతా మహారాజు గారు స్థాపించడం జరిగింది. ఈ మహా గజమాల యాత్ర వల్ల అగ్నికుల క్షత్రుల ఆత్మగౌరవానికి చాలా ఉత్తేజంగా ఉంది. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ గజమాల యాత్ర వల్ల అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి గారికి అలాగే కోపనాథి కృష్ణమ్మవరం గారికి ఇది సమర్పించడం జరిగింది. సమర్పించిన తర్వాత ఇది దర్శనం చేసుకుని మా వాళ్ళందరూ తిరిగి రావడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే అగ్నికుల క్షత్రులకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళవలసినవి. ఇప్పుడు మేము ఎన్ని విజ్ఞప్తులు చేసినా గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ ఇచ్చే పత్రాల్లో ఇదైతే మాత్రం అగ్నికుల క్షత్రియులు కోపనాథ కృష్ణమ్మవరం గారే కట్టించారని చెప్తున్నారు. కానీ ఆ వంశస్థులకు కానీ ఆ అగ్నికుల క్షత్రులకు సంబంధించి కానీ ఆలయంలో ఎటువంటి గుర్తింపు అనేది ఉండట్లేదు. ఆ గుర్తింపు కోసం ఎంత ట్రై చేసినా డాక్యుమెంట్ ప్రకారంగా అగ్నికుల క్షత్రులే కట్టించారని చెప్తున్నారు తప్ప గుర్తింపు అనేది ఇవ్వట్లేదు. ఆ గుర్తింపు ఖచ్చితంగా లభించాలి. కోపనాథ కృష్ణమ్మవరం గారి వారసులైనటువంటి కోపనాథ శ్రీనివాసరావు గారికి కానీ వాళ్ళ వంశస్థులకు కానీ ఫ్యామిలీ ఫౌండర్గా కానీ చైర్మన్గా కానీ ఖచ్చితంగా గుర్తింపు అనేది లభించాలి. అలాగే ఈ మామూలుగా ఇదే కాదు, అంతర్వేదే కాదు, అలాగే వాడపల్లి దేవాలయం కూడా అగ్నికుల క్షత్రియులే నిర్మించారు. అక్కడ కూడా అన్యాయం జరిగింది. అలాగే ప్రతి దాంట్లో అగ్నికుల క్షత్రియుల్ని ఇలాగా తక్కువ చేస్తున్నారు. దీన్ని ప్రభుత్వం కూడా వాళ్ళ స్టేజ్ల మీద చెప్పడమే తప్ప న్యాయం అనేది జరగట్లేదు. ఆ స్టేజ్ల మీద చెప్పేది డాక్యుమెంట్ ప్రకారంగా మనకి జరగాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. గత 4 సంవత్సరాల మట్టి నుంచి ఈ గజమాల యాత్రలో నేను పాల్గొనడం జరుగుతుంది. కానీ గతంలో మరి 15 సంవత్సరాల మట్టి నుంచి మహానాగరాజు గారు ఆధ్వర్యంలో ఈ గజమాల యాత్ర జరుగుతుంది. గత 4 సంవత్సరాల మట్టి నుంచి మా వంతు మేము మరి వై జంక్షన్ నుంచి తీసుకెళ్తూ ఉండేవారు. ఈ 4 సంవత్సరాల మట్టి నుంచి ఈ కోపనాథ కృష్ణమ్మ గారి జన్మదినమైనటువంటి ఓడలరేవు ఆ గ్రామం నుంచి గజమాల యాత్ర తీసుకురావడం జరుగుతుంది. వై జంక్షన్ మీదుగా అలాగే తాటిపాక రాజోల మీదుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈవేళ ఈరోజు ఇన్ని సంవత్సరాల్లో జరిగిన గజమాల యాత్ర వేరు, ఈ గజమాల యాత్ర వేరు. కానీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. మరి కోపనాథ కృష్ణమ్మ గారు ఆశయాలు నెరవేరాలని ఆయన వారసులు అయినటువంటి కోపనాథ శ్రీనివాస గారికి ఈ అగ్నికుల క్షత్రియ తరపున ఆ గుడి చైర్మన్ ఆలయ చైర్మన్ ఇవ్వాలని మా అందరి కోరిక. ఈరోజు ఈ గజమాల యాత్ర ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న మా అగ్నికుల క్షత్రియ ప్రతి ఒక్క నాయకుడికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు
మీడియా ముందుకు వచ్చి ఈ రకంగా మేము మాట్లాడుతున్నాం. ఇంతకుముందు మీడియా కూడా ఉండేది కాదు. ఇంతకుముందు మీడియా వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే మన ముఖ్యమంత్రులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళ సమక్షంలో తీసుకెళ్ళి ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మాకు ఈ అంతర్వేది ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ నుంచి మరి ఆ వారసులైనటువంటి కోపనాథ శ్రీని గారికి మాకు చైర్మన్ ఇవ్వాలని, మరి ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి ఈ చైర్మన్ పదవి మా కమ్యూనిటీకి ఇస్తుందని మేము ఆశిస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం.